ఏమిటి రోజు మీలో ఎప్పుడు లేని సంతోషం కనిపిస్తోంది? నేను నిన్ను కొరుకు తినడానికి రాలేదే, అలా అని వేరొకడు నిన్ను కొరుకు తింటుంటే నేను చూస్తూ ఊరుకోను. జైలుకెళ్ళి నారాయణ ఇంకెక్కడొస్తాడులే అని ధీమాగా ఉన్నావా? అయ్యో, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా మావయ్య. వద్దు వద్దు, నా దగ్గర నటించొద్దు. థామస్ అయ్య గారు నాతో అంతా చెప్పారు. ఎవడేవాడు నీ కొత్త ప్రియుడంట? చంటి బాబా. నిన్నే అడిగేది, చెప్పు. ఎవడా మెంటల్ గాడు? పొరనీయప్ప, నేను ఎవరన్నది చెప్పు నాగమణి. నీ హృదయేశ్వరుణ్ణని ధైర్యంగా చెప్పు. అయ్యో, అది నాకేమి కాడు. మరి ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని? నేను ప్రేమిస్తున్నాను, కానీ ఆ చంటి బాబుని మాత్రం కాదు. అతనెవరు? పెద్ద దొంగ, ఒట్టి మాయగాడు. వాళ్ళది దొంగల వంశం. అలాంటి వాడిని ప్రేమించడానికి నాకు పిచ్చి అనుకున్నావా? నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. ఆ రోజు నీ మనసును అర్థం చేసుకునే వయసు నాకు లేదు. అందుకే నువ్వు రేపు చేయబోతే అలా చేశాను. నువ్వు అని ఒక మాటను, నేను ఈ రోజే ఆ చంటి బాబుని చంపేస్తాను. చంపేనా? నేను నరికి పోగులు పెడతాను ఈరోజు వంచకి. రే కార్గిల్ నారాయణ, పిచ్చి నాయాలా, నీ మేనగోడ తీసుకుని బయటికి రారా మెంటల్లా కొడక. ఈ రోజు నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. వస్తే కోడిగుడ్ల దానా, వాడిని తీసుకుని బయటికి రావే. అయ్యో చంటి బాబు, నన్ను కాపాడు, నన్ను కాపాడు చంటి బాబు. ఆ వెధవ నన్ను రేప్ చేయాలని చూస్తున్నాడు. నాటకాలు ఆడకు. నేను ఇక్కడి నుంచి అంతా వినేశాను. నేను నిన్ను కొరుకు తినడానికి రాలేదు, ఇంకెవరైనా కొరుకు తినాలనుకుంటే చూస్తూ ఊరుకోను అన్నాడు. వెధవైనా నువ్వు చాలా డీసెంట్ రా నారాయణ. ఈజ్ నాట్ ఎ రేపిస్ట్, జస్ట్ ఎ గూండా. బట్ నువ్వు డీసెంట్ కాదు. ఇద్దరు ప్రియుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్న ఉమెన్స్ లిప్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అని నాకు అర్థమైంది. మిస్టర్ చంటి, ఏంటి? ఐ లవ్ యు రా, ఐ లవ్ యు రా. ఇప్పుడు నువ్వు చెప్పేవే దాన్ని ఇంకోసారి గట్టిగా చెప్పు, భయపడకుండా చెప్పు. నేనున్నాను. ఐ లవ్ యు చంటి బాబు. ఒరే కార్గిల్ నారాయణ వెధవా, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పోరా బయటికి నా ఇంట్లోంచి. చాలా సూపరు. ప్రేమించిన అమ్మాయిని రక్షించుకోలేకపోతే నేను మైకేల్ మనోని చెప్పుకోవడమే అవమానం. రేయ్ కార్గిల్ నారాయణ, నేను ఒక అండర్ వరల్డ్ డాన్ ని. నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేకపోతున్నావే. నువ్వు గనక సరిహద్దు భద్రతకి వెళితే ఇండియా గతి ఏం కావాలరా? నిజం చెప్పరా, కార్గిల్ నువ్వేం పని చేసేవాడి? అయ్యో, నేను మిలిటరీ వాడు కాదు. మరి టీ కొట్టండి కార్గిల్ కొవ్వూరులో. మరి కార్గిల్ అనేది ఆ టీ కొట్టు పేరు. నువ్వు ఇలా ఇలా అంటున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నువ్వు టీ కొట్ల గ్లాసులు కడిగావాడు. అయ్యో చేతులు. ఏ నాగమణి, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఆలోచించుకుని చెప్పు. ఎందుకు పనికిరా నా టీ కొట్టువాడు కావాలా, లేక నాలాంటి ధైర్యవంతుడు కావాలా? నాకు ఈ మాయగాడే కావాలి. నేను మా ఊరు వెళ్ళిపోతాను. రే నారాయణ, ఇట్రా. వెళ్ళి చక్కగా మసాజ్ చేయించుకుని తల స్నానం చెయ్యి. నాగమణి, ఇది కూడా ఉంచు. ఇక నీకు నాగమణికి ఏ సంబంధం లేదు. వెళ్ళు. పోరా. ఏవండోయ్, ఓయ్,
మనం ఎక్కడికి వెళ్తున్నావో చెప్పనే లేదు. ఇకపై మనిద్దరం కలిసి బతుకుదాం. మన మధ్య ఎలాంటి అపోహలు ఉండకూడదు. నేను నాకు నచ్చిన పనులే చేస్తూ ఉంటాను, నువ్వు కాస్త సర్దుకుపోవాలి అంతే. అలాగే. ఒక్కోసారి నేను సర్దుకుపోతానులే. మన ఇద్దరమే ఉన్నప్పుడు అది బయట వాళ్ళకి తెలియకూడదు, సీక్రెట్ గా ఉంచాలి. ఇక్బాల్, నేనే. నువ్వు మన సబ్ రిజిస్ట్రార్ని కలవాలి. అవునవును, కలిసి మన థియేటర్కి తీసుకొస్తే చాలు. ఏం లేదురా, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అర్జెంట్ ఏం లేదో చట్ట ప్రకారం చేయమని మీనాక్షమ్మతో చెప్పు. ఉంటాను, మేము వస్తున్నాంలే. ఓకే సరే. నోరు మొయ్యవై, ఈగలు దొరుకుతాయి. కొవ్వొత్తి, విష్ణు భగవానుడికి దీపారాధన. ఇంత చిన్న విషయాల్లో కూడా ఇన్ని తేడాలున్నాయేమిటి భగవంతుడా? ఇక సంతకాలు చేయొచ్చు. దానికి ముందో విషయం, మీ ఇద్దరికి. చంటిబాబు, నువ్వు తూర్పు వైపు తిరిగి దండం పెట్టుకో, చర్చి అటువైపు. నాగమణి, గుడి పడమర వైపు ఉంది. ఈ రోజు మీరిద్దరూ ఒకటవుతున్నారు. శుభం జరగాలని వేడుకోండి. కళ్ళు మూసుకొని మీ మాతాపితలను, బంధువులను మనసులో ధ్యానించుకోండి. నాకు కావాల్సిన బంధువు అంటూ కార్గిల్ నారాయణ మాత్రమే ఉన్నాడు. వాడిని తలుచుకొని దండం పెట్టుకోనా? ఇది నా దగ్గర దెబ్బలు తినేలా ఉంది మీను. నోరు మూసుకోరా. చాలు చాలు, ప్రార్థనలు ధ్యానాలు చాలు. ఇక సంతకాలు పెట్టండి. ఇదిగో ఇక్కడ. తర్వాత నువ్వే. చల్లగా ఉండమ్మా. చూసావురా, దీన్నే రా మర్యాద అంటారు. రామ్మా, సంతకం పెట్టు. ఇక మేజర్ లేనిద్దరు సాక్షి సంతకాలు పెట్టాలి. ఒక సంతకం నేను పెడతాను. రెండో సంతకం నేను పెడతాను. వీళ్ళిద్దరికి వేరే పనులు పురమేద్దాం. కానీ ఇక తాళి కట్టు. ఇదిగో. చంటిబాబు గారికి నేను వెళ్ళొస్తాను. అలాగే, సారీ దింపేసా. సరే. తర్వాత విషయాలు ఏమిటి? విషయాలు ఏం లేవు. రాత్రి ఇంటికి వెళ్తే రకరకాల ప్రశ్నలతో విసిగిస్తారు. అందుకని థియేటర్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాం. ఇద్దరం కలిసి సినిమా చూద్దాం అనుకుంటున్నాం. ఏ నాగమణి? రైట్ చూడు, షోలే కాకుండా మనం చూడాల్సిన సినిమాలు ఇంకేమైనా మంచిగా ఉన్నాయా? ఉండటానికి అయితే చాలా ఉన్నాయి, కానీ సిచ్యువేషన్ దగ్గర చూడాలంటే మాత్రం డ్రైవింగ్ స్కూల్. కొట్టారంటే మొహం పచ్చడైపోతుంది. అంటే నేనేమి తెలియని ఎల్బోర్డ్ కన్నా డ్రైవింగ్ స్కూల్ అట. అదేం పిక్చర్ డ్రైవింగ్ స్కూల్? నేను ఇంతవరకు చూడలేదు. అదేం లేదు మీనాక్షమ్మ, స్టంట్ పిక్చర్. ఓ, స్టంట్ పిక్చర్. అవన్నీ నాకెందుకులే, నేను వస్తానే. రే బాబు, మీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి రా. వెళ్ళిపోండి రా, వెళ్ళండి. మనం బయటికి వెళదాం. నువ్వు కాస్త ఓవర్గానే అలంకరించుకో. పెళ్ళపెళ్ళాడే చీర, గాజులు, గొలుసు, చెవిదుద్దులు, ఒడ్డాణం, అలాగే ఇంత దూరం వేలాలు తీసుకునేటట్టుగా తాళం చెవుల్ని బుడ్డ దోపుకో. అందరూ చూడండి. ఏంటి? నేను రెడీ అయి రావాలన్నా నాకివే ఉన్నాయి. ఇంటికి వెళ్ళినా ఇంకేమీ లేవు. ఓసిన పిచ్చి పెళ్ళామా, సెంటిమెంటల్ అయిపోకు. నీ స్థితిగతులు కూడా తెలుసుకోలేనంత ఎర్రిపోగలుండేం కాదే. నేను చూపిస్తాను కదా. ఇవన్నీ నీకోసమే కొనిపెట్టారు. నిజం చెప్పాలంటే నాకు మేలు చేసిన నీ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఏ ఫ్రెండ్ కి? అదే రవిచంద్ర, రంగనాయకుల వీధి, నెల్లూరు. నేను తెలిసే ఒక తప్పు చేశాను నాగమణి. నేను ఆ లెటర్ చదివాను. అది చదివాకే నీ లవ్ అఫేర్ ఏంటో అర్థమైంది. వెంటనే వెళ్ళి చీరలు ఇవన్నీ కొనుక్కొచ్చాను. అయినా కూడా ఇతర లెటర్లు చదవడం అంత మంచి అలవాటు కాదని నాకు తెలుసు అనుకో. పర్వాలేదండి, నేను కూడా ఒక తప్పు చేశాను. ఏంటి, నువ్వు కూడా తప్పు చేసావా? ముందే ఎందుకు చెప్పలేదు? ఆ కార్గిల్ నారాయణతో. అయ్యో, అలాంటిదేం కాదు. రవిచంద్ర ఉన్నాడు కదా నెల్లూరులో. ఓహో, రవిచంద్ర. అలాంటి వ్యక్తే లేడు. అలాంటి వ్యక్తే లేడా? రవిచంద్ర అనే వ్యక్తిని నేనే సృష్టించాను. నా పేరు చూడగానే సుందర్ లెటర్ చదువుతాడని తెలుసు. తర్వాత మీకు తీసుకొచ్చిస్తాడు. దాన్ని మీరు ఒప్పించేస్తారు. నా ప్రేమ గురించి మీకు చెప్పుకోవడానికి ఓ ఆలోచన తట్టింది. లేని వ్యక్తికి లెటర్ రాయడం అది తప్పంటారా?
నిన్నెంతో తక్కువ అంచనా వేశాను గాని నువ్వు చాలా తెలివైందని నాగమణి. డిస్టర్బ్ చేసేది. అయ్యో సార్ మీరా? సార్కి సెల్యూట్ చేయి. ఎవరు సార్ ఆయన? ముంబై నుంచి వచ్చారు. చాలు చాలు. ఏంటి అయ్యప్ప గారు, బాగా వసూలైనట్టుంది. నెలాఖరు కదా. ఏం చేయమంటారు సార్? పిల్లల ఫీజులు, గ్యాసు, మొబైల్ బిల్లు, కిరాణా కొట్టు సామాను బిల్లు, వీటన్నిటికీ మా జీతాలు సరిపోవు కదా సార్. ఇలా రావయ్యా. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఏం సార్? అదృష్ట దేవత నీ తలుపు తట్టబోతోంది బంగారం రూపంలో. అయ్యో చాలా రిస్క్. ఏ రిస్క్ లేదు. నువ్వు నాతో పాటు ఉంటే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఒక లీగల్ సపోర్ట్ అంతే. లీగల్ సపోర్ట్ అయితే ఇంకోతను ఉన్నాడు. అతను SLC పాసు. ఉండండి పిలుస్తాను. సింహాచలం భయపడి చేస్తావు. నీకెవరు పోలీసు ఉద్యోగం ఇచ్చారు? ఇదిగో ఈ నంబర్ తో ఉన్న ఒక కాలేజ్ వస్తుంది, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్. దాన్ని నువ్వే ఆపాలి. అతను ఆపుతాడా? పొరపాటును కూడా ఆపడం. అనుకున్నాను. మా బళ్ళకి అసలు పికప్ లేదు. వాడిని చేసి మేము ఎలాగూ పట్టుకోలేము. వాడిని పోనివ్వండి సార్. అబ్బా, అలా వదిలేయడం కుదరదు అయ్యప్ప. నువ్వు నాకు వెనకాల సపోర్ట్ గా ఉండు. మనం చేసి పట్టుకుందాం. ఇదిగో పట్టుబడిన బంగారంలో 20% సహకరించిన వాళ్ళకి నీ వాట నీకు వచ్చేస్తుంది. నువ్వు హ్యాపీయేగా? ఏ హ్యాపీ సార్? నా వాటా నేను తీసుకోవడానికి అసలు ప్రాణాలతో బతికుండాలి కదా సార్. నేను చేస్తే నా వాటా నా పెళ్ళ పిల్లలకి ఇస్తారా సార్? నేను మాట ఇచ్చానంటే తప్పను అయ్యప్ప. అంటే చావడం తప్పదా? సార్ అదే బండి. వెళ్ళు వెళ్ళు. ఆపు. నేను స్టాప్ స్టాప్. రే నేనే. వాళ్ళు మిస్ అయ్యారు. పట్టుకోండి, వదలకండి. నేనుగా వస్తున్నాను. ఓకే అయ్యప్ప. అయ్యప్ప స్వామి. నాతోనే అట్లా ఏమనుకున్నారు అయ్యప్ప అంటే? నమస్కారం. వణకం. నమస్తే. శుక్రియా. మావా. అయ్యో మీరా? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. అయ్యో బావా, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మీరందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. రమ్మంటున్నానా? నేనే కార్పస్ క్రిస్టి మ్యాట్రన్ని, ఎలిజబెత్ చార్లెస్. నిన్ను చూడగానే నాకు బాగా అర్థమైంది. నువ్వు చాలా తెలివైన దానివని. ఐఎమ్ జయలక్ష్మి. అమెరికాలో నర్స్ గా ఉన్నాను. ఈవిడి మా అమ్మ రుక్మణి. అమ్మని ఇక్కడ చేర్చాలని అనుకుంటున్నాను. బయట కార్పస్ క్రిస్టికి మంచి పేరుంది. అలాగా? అలాంటి ఛాన్సే లేదే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు. వీ ప్రిఫర్ దట్. అదే ఈ ఐడియాలజీ నా హస్బెండ్ కి బాగా నచ్చింది. మేము ఎంత బతిపాలన్నా అమ్మ అమెరికాకు రానంటోంది. ఎందుకమ్మా అలా? అమెరికా మంచి దేశం కదా. ఏమిటి నువ్వు అనేది? భారతదేశం నా మాతృభూమి. ఈ దేశంలో ఉన్న భారతీయులందరూ నా సహోదర సహోదరీమణులు. రామపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఏమిటమ్మా నువ్వు ఒక్క పాట కూడా పాడుకోనివ్వవు? సారీ. మందులేవి ఇస్తున్నారా? ఇస్తున్నా. ఈవిడ కమల్ హాసన్ సినిమా చూసినప్పటి నుంచి ఇలాగే ఏదేదో మాట్లాడుతోంది. కానీ ఎవరికి ఏ హాని చేయదు. నీకు అలాంటి అనుమానం వచ్చినప్పుడు ఎందుకు ఆవిడని అడ్మిట్ చేసుకున్నావు? అడ్మిషన్ ఇంకా ఇవ్వలేదు సార్. ప్రస్తుతం ఈ వక్రాత్రికి మా అమ్మని ఇక్కడ ఉండనివ్వండి. అన్నీ నచ్చితే రేపొచ్చి డబ్బు కట్టి అడ్మిట్ చేస్తానని వాళ్ళ అమ్మాయి చెప్పింది. నేను దానికి ఒప్పుకున్నాను. వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోగానే ఇక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏవేవో అడగటం మొదలు పెట్టింది. ముఖ్యంగా మగవాళ్ళని. నువ్వు దాని గురించి ఏమంత పెద్దగా పట్టించుకోకు. కొంతమంది ఆడవాళ్ళు అంతే, ఆ వయసులో అలాగే ప్రవర్తిస్తారు. అనవసరం. ఆవిడ వెళ్ళిపోయింది. ఎప్పుడు? మీరు రావడానికి ఒక్క నిమిషం ముందు ఎవడో తెలియదు బండి మీద వచ్చి హార్న్ కొట్టాడు. ఆవిడ మా అందరికి టాటా చెప్పి వాడి వెనకాల బండి మీద వెళ్ళిపోయింది. పోనీలే పద్మనాభం, నువ్వేం బాధపడకు. మనకి ఆవిడకి రాసి పెట్టలేదంతే. మీను, అక్కడ ఉంటున్న వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకోమన్నాను. రాసుకున్నావా లేదా? రాసి పెట్టుకోలేదు, కానీ గుర్తు పెట్టుకున్నాను మనసులో. అబ్బా, మర్చిపోతావు నువ్వు. మర్చిపోవడమా? నేనా? చాలే పోరా. చెప్తాను చూడు. హరిచందన్ రాజగోపాల్, రామకృష్ణ, రిచర్డ్.
గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్? నేను మీ మేనేజర్ను ఒకసారి కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? ఆ అవసరం లేదని నా ఉద్దేశం. అపాయింట్మెంట్ లేకుండా మేనేజర్ని కలవటం కష్టం సార్. ఏ కష్టమూ ఉండదు. నేను వచ్చానని తెలిస్తే మీ మేనేజరే కాదు, చైర్మన్ సెంగుప్తాయే వచ్చి నించుంటాడు. రూబీ, ఎస్ సార్. ఇంట్రడ్యూస్ మీ. హీ ఇస్ మిస్టర్ శామ్యుయల్ జాన్, క్వీన్ మేరీస్ ప్యాలెస్ ఫ్రమ్ మచిలీపట్నం. శామ్యుయల్ జాన్, ఎస్బీ అకౌంట్ నంబర్ 3. యు సెడ్ ఇట్. క్షమించండి సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం ప్లీజ్ 1 minute సార్, జస్ట్ 1 minute. ఐ యామ్ రామ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్. పేరు చెప్పినందువల్ల ఈ ప్రయోజనం లేదు. సర్వీసే ముఖ్యం. ఐ యామ్ ఎట్ యువర్ సర్వీస్ సార్. దెన్ యు ప్రూవ్ ఇట్ మ్యాన్. ప్లీజ్ కమ్. ప్లీజ్. మీరు మా బ్యాంకులో పెద్ద డిపాజిటర్ కదా, మా స్టాఫ్ మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారు. నేనేమి వింత వస్తువుని కాదు. టేక్ యువర్ సీట్. మీకు అతిపెద్ద డిపాజిటర్ అయిన శామ్యుయల్ జాన్ ని నేనే అనడానికి ఏంటి ఆధారం? మీరు నన్ను ఇంతకు ముందు చూశారా? మీరే కాదు, మీకు ముందున్న మేనేజర్స్ కి కూడా నేనెవరో తెలియదు. మా చేత డిపాజిట్ చేయించింది ఆ రోజుల్లో బ్యాంక్ చైర్మన్ గా ఉన్న సమర్ గంగోలీ. పైగా స్వయంగా ఆయనే మా ఇంటికొచ్చారు. దట్ వాజ్ ఇన్ 1965. ఆ రోజులో బిట్న కొట్టలో నాకు ఫ్యాక్టరీ ఉండేది, గ్రానైట్ ఇది. రూబీ, ఎస్ సార్. అవన్నీ ఆయనకి చూపించు. ఇదిగో సార్ పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఎలక్షన్ ఐడెంటిటీ కార్డ్. ఇదేమో సార్ రోటరీ క్లబ్ కార్డ్. బుష్ మన ఇంటికొచ్చి లంచ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలున్నాయిగా, అవి చూపించవే. ఏ బుష్? అమెరికాలో రాజీవ్ గాంధీ. నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను క్షమించండి. ఇబ్బంది పడద్దు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. నేను వీళ్ళని పరిచయం చేయలేదు కదూ. తను నా భార్య ఛాయాదేవి. పూలాందేవి కాదు, ఛాయాదేవి. తను నా సెక్రటరీ రూబీ. ముట్టుకోకుండా మాట్లాడలేరా? నన్ను తప్పుగా అనుకోకండి సార్. ఈయన చెయ్యి దీని మీదే ఉంటుంది. బిహేవ్ యువర్ సెల్ఫ్ ఛాయా. మేనేజర్, నాకు చెక్ లీఫ్ కావాలి. వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి కదా. ఇంత పెద్ద అమౌంట్ ఒక బ్యాంక్ లో ఉండడం కష్టం కదా. మీరు ఒక్కొక్కప్పుడు స్టేట్ బ్యాంక్ లాగే మిగతా బ్యాంకుల నుండి డబ్బు అరేంజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అవును సార్. దెన్ హరీ అప్ మ్యాన్. మా వాళ్ళ సైడ్ లో కూడా చిన్న తప్పు ఉంది. నిన్ననే మీకు ఫోన్ చేసి చెప్పాలి కదా. ఈ రోజు ఉదయమే కదా సార్ డబ్బు డ్రా చేయాలనుకున్నది. చెయ్యి తీసి మాట్లాడవే. సార్ కొంచెం వెయిట్ చేయండి, మాక్సిమం హాఫ్ అన్ అవర్. అయ్యో, వాడు పోలీసులకు ఫోన్ చేస్తాడేమో. అబ్బే, అతను రీజనల్ మేనేజర్ కి ఫోన్ చేస్తాడు, మహా అయితే జోనల్ మేనేజర్ కి. ఇంత పెద్ద అమౌంట్ విత్డ్రా చేయాలి అంటే ఇతను ఒక్కడి వల్ల కాదు కదా. అతను థామస్ కి ఫోన్ చేస్తే ఎందుకో గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. ఏమవుతానో ఏమిటో. వయసు అయిపోయింది కదా, 60 ఏళ్ళు రాలేదు. 32 రా. అది నా చిన్నప్పుడులే. ఏమిటి తెలియటు? ఎంతసేపు లెక్క పెడతారు? ఏ లెక్క పెట్టి పక్కన పెట్టడానికి అవి గుడ్లు కాదు, డబ్బు. 1000 రూపాయల కట్టలు. అయ్యో దొంగ దొంగ, నా ఆస్తంతా దోచుకుపోతున్నాడు. దొంగ దొంగ, అయ్యో. కళాయ్ 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 కళాయ్